హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈ ఎండలకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి నా పద్ధతిలో ఈ బెండకాయ పులుసు కనుక చేశారు అంటే అన్నం తక్కువ కూర ఎక్కువ వేసుకొని కమ్మగా లాగించేస్తారండి. అంత బాగుంటుంది. కొంచెం కూడా జిగురు లేకుండా టేస్టీగా సింపుల్గా బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, 2 రెబ్బల కరివేపాకు వేసి పోపుని దోరగా వేయించుకోవాలి. పోపుని ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేయించుకుందాం. మనకి ఉల్లిపాయ రంగు మారితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 చిన్న సైజు టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. అప్పుడే మనకి కారం స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని పులుసు తీసి ఈ పులుసును కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే పులుసు దగ్గర పడి ఆయిల్ అనేది చక్కగా పైకి వస్తుంది. అప్పుడే మనకి బెండకాయ పులుసు అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 100 ml నీళ్లు పోసేసి మనం కట్ చేసుకున్న 300 గ్రాముల బెండకాయ ముక్కల్ని వేసి చూస్తున్నారు కదండి, మన పులుసుకి బెండకాయ ముక్క అనేది ఈ సైజు ఉంటేనే చాలా బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. మనం ఇలా హై ఫ్లేమ్ మీద ఉడికించడం వల్ల బెండకాయ అనేది జిగురు లేకుండా చాలా రుచిగా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వేయించిన పుట్నాల పప్పు పొడి అండి, మీకు తెలిసే కదా మనం చట్నీకి వాడతాం కదా, ఆ పొడి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపేసి ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం ముక్క, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి మరొకసారి బాగా కలిపి 1-2 నిమిషాలు ఉడికించుకున్నాము అంటే మనకి పులుసు అనేది చిక్కగా చాలా బాగుంటుందండి. శనగపిండికి బదులు మీరు ఒక్కసారి ఈ పుట్నాల పప్పు పొడి వేసి చూడండి, చాలా రుచిగా భలే ఉంటుంది తింటుంటే. మరి చూశారు కదండి బెండకాయ పులుసు చేయడం ఎంత సింపులో. మరి మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.